మహాలక్ష్మిని ఎలాగైతే ఒప్పించి చక్రి అయితే రిసెప్షన్‌కి అయితే తీసుకొస్తారు. మహాలక్ష్మిని చక్రి ఎలా ఒప్పించాడు ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో ఫుల్‌గా చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా డైలీ మన ఛానల్‌లో ఏదో ఒక టైంలో అయితే వీడియో ఇస్తాను. సో, ఆ సాయినాథుడి దయ వల్ల, ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మన ఛానల్ ఇప్పుడన్నా సజెషన్‌లోకి వస్తే బాగుండనుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మహాలక్ష్మి అయితే ఇంకా చక్రి వాళ్ళ అన్నయ్య మాట్లాడే మాటలు విని షాక్ అయిపోతుంది. ఏంటి కొంపదీసి చక్రి నన్ను అక్కడికి రమ్మంటాడా ఏంటి? ఆ రిసెప్షన్‌లో కూర్చోమంటాడా ఏంటి? నో, ఇది మాత్రం నేను అస్సలు జరగనివ్వను అని చెప్పేసి తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి. నువ్వు ఎట్లా ఏం చేస్తావో ఏమో నాకు తెలీదురా. నువ్వు మహాలక్ష్మిని తీసుకురావాలి. ఒక్క గంట రిసెప్షన్‌లో కూర్చోబెడితే చాలు అని చెప్పేసి చక్రి వాళ్ళ అన్నయ్య చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా చక్రి వాళ్ళ అన్నయ్య చెప్పిన మాటకైతే ఇంక మహాలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా చక్రి అయితే మహాలక్ష్మి దగ్గరికి వచ్చి మహాలక్ష్మిని అడుగుతూ ఉంటాడు. ఏంటి మీరు అడిగేది ఏంటో నాకు అర్థమైంది. అయినా కానీ ఇప్పుడు నేను ఆ స్టేజ్ ఎక్కాననుకో మన ఇద్దరికీ రియల్గా పెళ్ళైపోయిందని అందరూ అనుకుంటారు. అది మాత్రం జరగకూడదు. నేను ఎప్పటికీ ఇది నిజమైన పెళ్ళని అనుకోవట్లేదు. మీరు వెళ్ళి నేను అక్కడ కూర్చోనని చెప్పండి అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. మహాలక్ష్మిని అయితే చక్రి బతిలాడుతూ ఉంటాడు. అది కాదండి, ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. ప్లీజ్ అండి మీరు అర్థం చేసుకొని ఒక్క గంట రిసెప్షన్‌లో కూర్చోండి అని చెప్పి చక్రి అడుగుతూ ఉంటే, మీరు ఎంత బతిలాడినా కానీ నేను మాత్రం మీకు, మీ కుటుంబానికి ఎప్పటికీ బంధువుని కాను, ఈ ఇంటి కోడలిని కాను అని మహాలక్ష్మి గట్టిగా చెప్తూ ఉంటుంది. ఆ మాటకి చక్రి అయితే, అలా అయితే నీ కుటుంబాన్ని ఎంత సేవ్ చేశాను, నువ్వు ఆ రాక్షసుడి చేత తాళి కట్టించుకోకుండా నేను నిన్ను ఎలా కాపాడాను అవన్నీ మర్చిపోయారండి. అంతేలేండి, మిమ్మల్ని ఆపదలో ఉన్న మిమ్మల్ని నేను కాపాడి తప్పు చేశాను. ఈరోజు నా కుటుంబం కోసం, నా కోసం మీకు ఎంత హెల్ప్ చేసిన నా కోసము మీరు ఒక్కరసేపు రిసెప్షన్ హాల్లో కూర్చోమంటే కూర్చోవట్లేదు. సరేలేండి అని చక్రి అయితే కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇంకా మహా అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది తనలో తను. అవును కదా, చక్రియే లేకపోతే ఈరోజు నా మెడలో ఆ రాక్షసుడి చేతిలో 3 ముళ్ళు పడిపోయాయి. అయినా కానీ నేను ఒక్కటి మాత్రం ఆలోచించుకోవాలి. ఆ రిసెప్షన్ హాల్లో కూర్చున్నంత మాత్రాన తను నాకు నిజమైన భర్త అవ్వడు. వీళ్ళు నాకు నిజమైన కుటుంబ సభ్యులు కారు కదా. ఎందుకు నేను టెన్షన్ పడటం అని చెప్పేసి మహా అనుకుంటూ ఉంటుంది. ఇంక మహా అలా అనుకుంటూ ఉండగా చక్రి అయితే దీనంగా కూర్చొని ఉంటాడు. చక్రి దగ్గరికి మహా అయితే వెళ్తుంది. వెళ్ళి పదండి నేను రెడీ అయ్యి వస్తాను, ఇద్దరం రిసెప్షన్ హాల్లో కూర్చుందాం అని చెప్పి అనగానే మహా చెప్పిన మాటకి ఒక్కసారిగా గంతేస్తూ ఉంటాడు చక్రి. ఏంటి నిజమా, నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి అంటూ ఉంటే, అవును నేను చెప్పేది నిజమే, పదండి మన ఇద్దరం వెళ్ళి ఆ రిసెప్షన్లో అయితే కూర్చుందాం అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. కానీ ఒక కండిషను, రిసెప్షన్లో ఇంకా అంతకుమించి ఏదీ చేయకూడదు. నేను జస్ట్ ఒక్క గంట మాత్రమే మీ పక్కన కూర్చుంటాను. అలా కాదని ఇంకేదైనా అక్కడ ఎక్స్ట్రా చేస్తే అక్కడి నుంచి నేను లేచి వచ్చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. లేదు మీకు మాట ఇస్తున్నాను కదా మహాలక్ష్మి గారు, నేను మీకు ఇబ్బంది జరగకుండా అక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటానని చెప్పి చక్రి అంటూ ఉంటాడు. ఇంకా చక్రి మహాలక్ష్మి ఇద్దరి కోసమైతే ఇంకా బయట అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా శ్రీధర్ వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉండగా ఇంకా చక్రి మహా ఇద్దరు అయితే రెడీ అయ్యి బయటకు వస్తూ ఉండగా ఇంకా చక్రి వాళ్ళ మేనత్త అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటి, వీడు ఈ అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని వచ్చాడు కదా, మరి ఈ అమ్మాయి ఏంటి రిసెప్షన్లో వీడి పక్కన కూర్చోడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి చక్రి వాళ్ళ మేనత్త అయితే షాక్ అయిపోతుంది. ఏంటత్తో షాక్ అయిపోతున్నావా, చూసావా మా ఇంట్లో ఏ ఆడపిల్ల ఒక గంట కూడా ఉండదు అన్నారు కదా, జీవితాంతం మా ఇంట్లో వెలుగునివ్వటానికి వచ్చింది చూసావా అని చెప్పేసి ఇంకా చక్రి వాళ్ళ అన్నయ్య అయితే వాళ్ళ మేనత్తతో అంటూ ఉంటాడు. సరే అయితే ఈ రిసెప్షన్ అయితే కంప్లీట్గా ఏ గొడవ లేకుండా జరగనీరా. మీ ఉత్సాహం చూస్తుంటే ఈ రిసెప్షను జరుగుతుందో లేదో అనిపిస్తుందంటే అత్త, శుభకార్యం జరిగే దగ్గర ఇలాంటి అశుభ మాటలు మాట్లాడు మాకు అత్త అని చక్రి వాళ్ళ అన్నయ్య అంటుంటాడు. ఇంకా చక్రి మహాలక్ష్మి ఇద్దరు స్టేజ్ ఎక్కుతుంటే అందరూ అయితే చక్రి మహాలక్ష్మి అని గోల చేస్తూ ఉంటారు. గోల చేస్తూ వీళ్ళలు వేస్తూ ఉండగా మహాలక్ష్మి అయితే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటుంది.
ఇంక చక్రికి వెళ్ళి కోపంగా చూస్తూ ఉంటుంది. చక్రి మాత్రం ప్లీజ్ మహాలక్ష్మి గారు మీరు నన్ను అర్థం చేసుకోండి చాలు, ఇంకేమొద్దండి, ప్లీజ్ అర్థం చేసుకోండి అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మిని అయితే బతిలాడుతూ ఉంటాడు. మహాలక్ష్మి తనకి ఇష్టం లేకపోయినా చక్రి పక్కన కూర్చొని ఉంటుంది. ఇంకా చక్రి వాళ్ళ నాన్న అయితే స్టేజ్ ఎక్కి మహాలక్ష్మి తన ఇంటి కోడలని, తన ఇంటికి వచ్చిన లక్ష్మీదేవి అని, తన ఇంట్లో దీపాన్ని సిరి సంపదలను వెలిగించడానికే వచ్చిందని చెప్పేసి చక్రి వాళ్ళ నాన్న మహాలక్ష్మి గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మహాలక్ష్మి అయితే అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా చక్రి మహాలక్ష్మి ఇద్దరు అయితే ఒకరికొకరు దండలు మార్చుకుంటూ ఉంటారు. దండలు మార్చుకున్న తర్వాత చక్రి వాళ్ళ అన్నయ్య అయితే ఇంకా మహాలక్ష్మికి చక్రికి పాట వేయాలి, డ్యాన్స్ చేయాలని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటారు. ఇంకా ఆ మాట వినగానే మహాలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి డ్యాన్సా, నేనా, నా వల్ల కాదు అని చెప్పేసి అంటూ ఉండగా మహాలక్ష్మి చక్రి డ్యాన్స్ వేయాలని అందరూ గోల చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ గోల తట్టుకోలేక మహాలక్ష్మి అయితే చక్రితో డ్యాన్స్ వేయడానికి ఓకే అంటుంది. ఇంకా చక్రి మహాలక్ష్మి అయితే ఇద్దరు ఒక మంచి డ్యూయట్ పాటకైతే డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇంకా మహాలక్ష్మి చక్రి డ్యాన్స్ వేస్తూ ఉండడం చూసి చక్రి వాళ్ళ మేనత్ అయితే చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా చక్రి వాళ్ళ కుటుంబం అయితే చాలా సంతోషంగా మహాలక్ష్మిని చక్రిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా చక్రి అయితే మహాలక్ష్మికి పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ మహాలక్ష్మి అనగానే మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అని చెప్పి షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది. మహాలక్ష్మి చక్రి అయితే ఇలా డ్యాన్స్ వేస్తున్నట్టు చక్రి వాళ్ళ నాన్న అయితే కలగంటూ ఉంటాడు. సో ఇది నిజంగా డ్యాన్స్ వేస్తారా, నిజంగా కళనా అనేది ఇంకా రేపటి వీడియోలో చూడాల్సిందే. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఎటువంటి వీడియోలు కావాలనేది కూడా కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. బాయ్ ఫ్రెండ్స్.